టీటీడీ అయితే అఫీషియల్‌గా రికమెండేషన్ లెటర్‌ని అయితే నిన్నటిని ఇంకా సస్పెండ్ చేసింది టిల్ జూలై 15 వరకు. ఈ రికమెండేషన్ లెటర్‌లు అంటే ఏమి? రికమెండేషన్ లెటర్‌లు అంటే ఎవరెవరు ఎమ్మెల్యే, ఎంపీలు ఉంటారు కదా! ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, అదర్ స్టేట్స్ కానీ, లేకుంటే క్యాబినెట్ మినిస్టర్‌లు, సెంట్రల్ మినిస్టర్‌లు అయితే వాళ్ళు కొనేసి ఒక కోటా ఇచ్చింటారు. మీరు ఇన్ని జనాలను అయితే రెఫరెన్స్ చేయొచ్చు. మీ పక్కన ఇంకా పంపిస్తే తిరుమల టెంపుల్‌లో వెంకటరమణ స్వామిని దర్శనం చేపిస్తారు అనేసి దానికైతే ఒక లెటర్ రాసి ఇస్తారు. దాన్నే రికమెండేషన్ లెటర్‌లో, రెఫరల్ లెటర్‌లో అంటారు. ప్రెజెంట్ అయితే అట్లా లెటర్లను అంతాను టీటీడీ అయితే సస్పెండ్ చేసింది. దీంట్లో మంచి బెనిఫిట్ ఏమంటే వెంకటరమణ స్వామిని మూడో భక్తుల దగ్గర ఇంకా అయితే దర్శనం చేయొచ్చు. 1 to 2 అవర్స్లో అయితే దర్శనం అనేది అయిపోయింది. మంచి రూములు కూడాను దీంట్లో అయితే ఇస్తారు. దీంట్లో టికెట్లు దాని కంప్లీట్ డీటెయిల్స్ మన దాంట్లో ఆల్రెడీ వీడియోలు ఉండవి. ఒకసారి చెక్ చేయండి, కంప్లీట్ వీడియో ఉంటుంది. సపరేట్గానే చేసిండు ఆ వీడియోలంతా. రీజన్ ఏమంటే సమ్మర్ వెకేషన్స్ వచ్చేసింది చిన్నోళ్ళందరికీ. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ సావుకారే కానీ పేదోడే కానీ ఒకసారి అనుకుంటే చిన్నోళ్ళకి ఎట్లున్న రజా ఉండే ఒక వెంకటరమణ స్వాములు పోయి చూసుకొని వచ్చేస్తాము, ఆ అప్పని మాట్లాడించుకొని వచ్చేస్తాము అనేసి అందరూ థింక్ చేస్తారు. అట్లా తిరుమలలో అయితే రద్దీ చాలా అంటే చాలా పెరిగిపోతుంది. ఈ పొద్దంతా తక్కువ ఇంక వీకెండ్ వస్తుంది కదా, ఫ్రీ దర్శనం అయితే దగ్గర 24 hours అట్లు కూడాను అయిపోతుంది. దాన్ని ఇంకా అయితే సస్పెండ్ చేసిండారు. ఇదేం ఫస్ట్ టైం కాదు, ప్రీవియస్గా వైకుంఠ ఏకాదశి టైంలో కూడాను సస్పెండ్ చేసిండారు. మళ్ళీ రెన్యువల్ కూడా చేసుకొని ఉండారు. మంచి డిసిషన్నే. నార్మల్ జనాలు కూడా బిర్బీన దర్శనం చేసుకొని పోవచ్చు. వెంకటరమణ స్వామిని చూసుకొని అయ్యప్పని మాట్లాడించేవాళ్ళు మాట్లాడిస్తారు, అయ్యప్పని దగ్గర మాట్లాడేవాళ్ళు దేవస్థానం దగ్గర కూడా మాట్లాడతారు. వాళ్ళ భక్తిని ఒక్కొక్క రీతి ఇలా చూపించుకుంటూ ఉంటారు వెంకటరమణ స్వాములని. వెంకటరమణ స్వామిని నమ్మండా, మీకుండే అన్ని కష్టాలని నిదానంగా అయినా సరే దూరం పెడతాడో. అంత మంచి మనిషి వెంకటరమణ స్వామి మనకి. వెంకటరమణ స్వామి అది ఇక్కడ ఉండేది ఆంధ్రాలో తిరుపతిలో ఉండేదంటే మనం చాలా అదృష్టం చేసుకోండి. అలాంటే మనకు చాలా దగ్గరుంది. బెంగళూరు చుట్టుముట్టు ఉండే వాళ్ళకి, మన కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ వీళ్ళంతా చాలా అదృష్టం చేసుకోండి. వెళ్ళంటే వెంకటరమణ స్వామి మన దగ్గరే ఉండాడు, అంత దూరం కూడా లేదు. ఇప్పుడు మనము కాశీకి పోవాలంటే 3-4 దినాల జర్నీ అంటారు ట్రైన్లో. అట్లా మనకి వెంకటరమణ స్వామిని నైట్ బస్ ఎక్కితే పొద్దున్నే వెంకటరమణ స్వామి దేవస్థానం దగ్గర మనం ఉంటాం అంటే ఎంతో పుణ్యం చేసుకొని పుట్టిండాం మనమంతా. అందరూ సేఫ్గా పోయి వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి సేఫ్గా పోయేట్లు మీ జర్నీ ఉండాలనుకుంటాను. ఇక్కడ వరకు నా వీడియో చూసినాక థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.